ఒకప్పుడు యూరప్ అంటే చల్లని వాతావరణం, మంచు కొండలు, ఆహ్లాదకరమైన వేసవికాలం గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అదే యూరప్ నిప్పుల కొలిమిగా మారిపోయింది. అక్కడి ప్రజలు ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిస్థితిని అత్యంత ప్రమాదకరంగా అభివర్ణిస్తున్నారు. మరి యూరప్లో ఒక్కసారిగా ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు హీట్వేవ్ అంటే ఏమిటి? ఈ పరిస్థితి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా యూరప్లోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేవునికి భయపడని వారికి చివరి గుడి అయింది. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు గొలిపేది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ప్రకృతి తన రూపాన్ని ఎంత భయంకరంగా మార్చుకోగలదో చెప్పడానికి ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నిన్న మొన్నటి దాకా తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో నిప్పుల కొలిమిలా మారిన యూరప్ ఖండం ఒక్కసారిగా ఊహించిన రీతిలో కమ్మేసిన నల్లటి మేఘాలతో అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుని ప్రక్కన ఎడితే మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా? అగ్ని, నీరు, గాలి, నింగి, నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. ఈ పిడుగులు లెక్క కడితే ప్రతి సెకనుకు 17 పిడుగులు ఆకాశం నుంచి భూమిని తాకి. అంతకుముందు వారంలో కూడా ఒక్క రోజులోనే 1,88,000 పిడుగులు పడ్డాయి. కానీ ఈసారన్నీ రికార్డులన్నీ తలకిందులవుతూ 3 లక్షల మార్కును దాటిపోయింది. ఆధునిక సాంకేతికత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆకాశం నుంచి నిరంతరాయంగా కురిసిన ఈ మెరుపుల దాడికి డచ్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ గురైంది. ఈ అంతర్జాతీయ విపత్తు వెనుక ఉన్న సైన్స్ మరియు జియో పొలిటికల్ కోణాన్ని పరిశీలిస్తే ఇది గ్లోబల్ వార్మింగ్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ముఖాన్ని మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నేలనాదని, నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరించే
భయపడని వారికి చివరి గడియ ఇది. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలిపే ఇది. హల్లెలూయా.